ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేని బిళ్ళరా కొంత సమయం మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. 2వ వచనం మాత్రం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములోనూ ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి దేవుని నామమునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధముగా ఉండడానికి పిలువబడిన వారందరికీ, అంత మాత్రమే కాదు, ప్రార్థించు వారందరికీ ప్రతి స్థలములో యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ ఏం కలుగుతుంది? శుభము. హల్లెలూయా. ప్రతి స్థలములో ప్రార్థన నిజం. ఎక్కడ చూసినా ఈ ట్విన్ సిటీస్లో ప్రార్థనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే దుష్టుడు కూడా చెలరేగి ఉన్నాడు కూడా. సమయం తక్కువగా ఉందని చెప్పి సైతానుడు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వాడు ఎంత చురుకుగా వాడు కూడా పని చేస్తున్నాడు. కాబట్టి దేవుని అందున్నటువంటి బిడ్డలమైనటువంటి మనము కూడా, మరి దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థనలో ఎంతో చురుకుగా ఉన్నారన్న చెప్పడానికి సందేహమే లేదు. దేవుని నామమునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధముగా ప్రార్థనలు జరుగుతున్నాయి ట్విన్ సిటీస్లో. కాబట్టే ఎన్నో దుష్టుని క్రియలు లయమైపోతున్నాయి. దుష్టునికి అవకాశము లేకుండా దేవుడు గొప్ప కంచె ఉంచి తన కార్యాలు జరిగిస్తున్నారు. దేవుని నామమునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధులందరికీ, అంత మాత్రమే కాదు, ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభము. దేవుని నామమునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళకి ఏం కలుగుతుందంట? శుభమే కలుగుతుంది. దేవుడు గుడ్ న్యూసే ఇస్తాడు ప్రార్థన చేస్తే. దేవుని నామమునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అశుభము చేసే దేవుడు కాదు. అన్యాయము చేయుట అసంభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు న్యాయమే చేస్తాడు. దేవుడు శుభమే చేస్తాడు. దేవుడు గుడ్ న్యూసే చేస్తాడు. ఎవరికి? పరిశుద్ధులుగా పిలువబడిన వారికి, ప్రతి స్థలములో ప్రార్థనలు చేసేవారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో ప్రార్థన చేసి ఉండవచ్చు, బయట ప్రార్థన చేస్తుండవచ్చు, మందిరంలో వెళ్ళి ప్రార్థన చేస్తుండవచ్చు. ప్రార్థించుచున్నటువంటి ప్రతి స్థలములో కూడా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు శుభమే చేస్తూ ఉన్నాడు. శుభమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థలంలో ప్రార్థన చేసినా దేవుడు నీకేం కలగజేస్తుండంట? శుభము కలగజేస్తుండు. అంత మాత్రమే కాదు, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇంకా ప్రార్థన ఎవరికి చేయాలా, దేనికోసం చేయాలా, ఎవరి కోసం చేయాలనో ప్రార్థన అక్కడ చక్కగా వ్రాయబడింది. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 వచనాలు మనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, హల్లెలూయా, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, దేవుని దృష్టికి ఇది ఏంటి? అనుకూలమైనది. దేవుని నామమునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నెమ్మది, నీ జీవితంలో నెమ్మది కావాలి, నీ కుటుంబంలో నీకు సుఖము కావాలంటే నువ్వు మొట్ట ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్, మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి.
నీ ఇంటిలో నెమ్మది కావాలంటే, నీ జీవితంలో నెమ్మది కావాలంటే, నీ మనసులో నీకు నెమ్మది కావాలంటే నువ్వు మొట్టమొదట మోకరించి నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీకు పరిచయం ఉన్నా లేకపోయినా వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళు కష్టాల నుంచి గట్టెక్కున్నట్లు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థించే డ్యూటీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి జీవితం మనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఫోన్లు చేసి ఇంత పెద్ద లిస్టులు ప్రార్థన సహాయం చెప్పి లాస్ట్లో అంటారు, అమ్మా మీకు డ్యూటీ పెడుతున్నాం. నాకు సంతోషం, నాకు చాలా సంతోషం. ఆ విధంగా నాకు డ్యూటీ దేవుడు ఇచ్చాడని నేను ఎంతో సంతోషపడతాను. వాళ్ళు చెప్పాలి సమస్యలు, నేను ప్రార్థన చెయ్యాలి, దేవుడు కార్యము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మనకు మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చి ఉన్నాడు. ప్రార్థించే ఉద్యోగం ఇంతకంటే విలువైనది ఏమైనా ఉన్నదా? లేదు. దేవుని బిడ్డారా, నెమ్మది కావాలి, సుఖము కావాలంటే మొట్టమొదట నువ్వు మోకరించి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అంత మాత్రం కాదు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మినిస్టర్ల కొరకు, ప్రైమ్ మినిస్టర్ కొరకు, సీఎం కొరకు, పిఎం కొరకు, ఎమ్మెల్యేల కొరకు, వీళ్ళందరి కొరకు మనం ఏం చేయాలంటమ్మా? అయ్యో వాళ్ళు మన దగ్గర మనకు దగ్గరికి వాళ్ళు రాలేదు, వాళ్ళు మనకు పరిచయం లేదు కదా. నీకు పరిచయం ఉండేది అవసరం లేదు. చంద్రబాబు గారి గురించి, వారి కుటుంబం రక్షణ గురించి ప్రార్థన చేయాలి. జగన్ బాబు గురించి ప్రార్థన చేయాలి. మోడీ గారి గురించి ప్రార్థన చెయ్యాలి. అధికారులందరి కొరకు మనము ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి ప్రజలందరి కొరకు మనము వాళ్ళకు దేవుడు మంచి జ్ఞానం, దేశ పరిపాలన చేసే జ్ఞానం వారికి దయచేయనట్లు మనం ప్రార్థన చెయ్యాలి. అన్యాయం ఏది కూడా మన దేశంలో జరగకుండా మనం ప్రార్థన చేయాలి. మనుషులందరూ కూడా మంచిగా బ్రతుకున్నట్లు మనం ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుల కొరకు, అధికారుల కొరకు, కార్పొరేట్ల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, లీడర్ల కొరకు, రాజకీయ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఇంతకు మించి మనం ఏం చేయడానికి కాదు. దేవుడు మనకు ప్రార్థనే చేయమన్నాడు అంతే. వాళ్ళతో పోరాడమని చెప్పలేదు దేవుడు మనకు. వాళ్ళతో వాదనలు పెట్టుకోమని చెప్పలేదు దేవుడు మనకు. ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయాలి. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తే నీకేమొస్తుందంట? నెమ్మది వస్తుంది కదా. నెమ్మది వస్తుంది, సుఖం వస్తుంది. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి ఇది అనుకూలం. హల్లెలూయా. ఈ విధంగా ప్రార్థన చేయడం దేవుని దృష్టికి మంచిదంట. ఇది దేవుని దృష్టికి ఇది అనుకూలమైనదంట. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా. మనం చాలామంది ఇదే చేయరు, ప్రార్థనే చేయరు. అన్నీ చేస్తారు కానీ ప్రార్థన చెయ్యరు. ఊరికే ఊరంతా తిరిగి వస్తారు. ఇప్పుడు అది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఫ్రీ బస్సు, టికెట్ లేకుండా. అంతే. ఇంట్లో కాళ్ళు నిలబడతలేవు స్త్రీలకు. ఏమంటే ఇక ఛార్జీలు లేదు కదా, అసలు పైసలు ఖర్చు అయ్యేది లేదు. పొద్దున్నుంచి రాత్రి వరకు బస్సు ఎక్కడము, దిగడం, ఇంకొక బస్తీలో పోవడము, అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పలకరి దినమంతా ఊరంతా తిరుగుతున్నారు. కానీ ప్రయోజనం ఉందా? లేదు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. సుఖము, నెమ్మది కావాలంటే వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు నీకు శుభమే కలగజేస్తాడు. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని దృష్టికి మంచిది, అనుకూలమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ దేవుని దృష్టికి ఇది మంచిది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, విసుకక ప్రార్థన చేయాలంట. 8 లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో, అంటే ఆ పారాగ్రాఫ్ అంతా చదివే అవసరం లేదు మనకు, కానీ అక్కడ ఉన్నటువంటి విధవరాలు లూకా 18 మొదటి భాగం అంతా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని చేయవలెనటకు ఆయన వారితో ఉపమానం చెప్పాడు యేసయ్య. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా. విసుగదల రావద్దన్నమాట. మనకు కార్యం జరిగే వరకు నువ్వు ప్రార్థన చేయాల్సిందే.
అద్భుతం జరిగే వరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ జీవితంలో నెమ్మది పొందే వరకు నువ్వు ప్రార్థన చేయాల్సిందే. నీకు సుఖము పొందే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు శుభము పొందే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీలో విసుగుదల అన్నది రాకూడదు దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడు ఒక ఉపమానం కూడా మనకు అర్థం కావడానికి, ఎందుకంటే మన మైండ్లన్నీ సరిగా లేవు కదా, అర్థం చేసుకోవడానికి దేవుడు ఉపమానాలతో కొన్ని ప్రసంగాలు కూడా చేశాడు ప్రభు. దేవుని నామనికి స్తోత్రం. హల్లెలూయా. విధవరాలు తనకు న్యాయం జరగాలని అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది, గోజాడుతూ ఉంది, అయ్యా నాకు న్యాయం చెయ్యి. అయ్యా, జడ్జి ఎటువంటి వాడంట? అన్యాయపు తీర్పు తీర్చేటోని దగ్గరికి వచ్చి న్యాయం చేయమని అడుగుతుంది విధవరాలు. ఒక్కరోజు, 2 రోజులు, నెల రోజులు, సంవత్సరం అంత ప్రతిరోజు వచ్చి అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం చెయ్యి, అయ్యా నాకు న్యాయం చెయ్యి. ఆఖరికి అన్యాయస్తుడైన న్యాయాధిపతికే ఏమొచ్చేసింది? విసుగుదల వచ్చింది. ఆయనకే ఇంకా బేజారు వచ్చేసింది. ఒక్కసారి ఈ ముసలిదానికి తీర్పు తీరిస్తే అయిపోతుందని లాస్ట్కు ఆయనకే విసుగొచ్చి మరి దేవుడు మరి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకు న్యాయము తీర్చిన. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం విసుకక ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో క్షేమము రావాలి, నీ కుటుంబంలో కార్యాలు జరగాలంటే విసుక్కోవద్దు. చాలామందికి విసుగు వచ్చేస్తూ ఉంది. దేవుడు కార్యమన్నా చేయాలా, లేకపోతే నన్ననే తీసుకుపోవాలా అంటున్నారు ఈ కాలం. కాదు కాదు కాదు, నిన్ను తీసుకుపోవడానికి ఒక సమయం అంటూ ఉన్నది, ఒక దినం ఉన్నది లెక్క. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకుంటాడు, కానీ ఒకరు ముందు ఒకరు వెనక అవుతారు అంతే. కానీ దేవుడు పిలుచుకునే వరకు నువ్వేం చేయాలి? ప్రార్థనలు చేయాలి అంతే. నువ్వు ప్రార్థనలు చేయకుండా, దేవుని కర్తవ్యాన్ని నెరవేర్చకుండా, దేవుడు నన్ను వచ్చి తీసుకుపోతే బాగుండునేమో. ఇంకొక ఆమె అంటది, ఇంట్లో పనులు చేసుకోనికి చేతన అయితే లేదంట, యేసయ్య వస్తే బాగుండు వెళ్ళిపోతాం. నువ్వు ఇక్కడ బాసనలు దోమనికే నీకు చేతన అయితే లేదు, ఇల్లు ఊడ్చుకోవడానికే నీకు సోమర్థనం అయిపోయింది, వంట చేసుకోవడానికి నీకు సోమర్థనం అయిపోయింది. ఇప్పుడంట యేసయ్య రాగానే ఆమె పట్టుమని ఎగిరి దేవుని సన్నిధికి వెళ్ళిపోతుందా? లేదు. చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి, బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చాలి, అవన్నీ కార్యాలు చేయాలి. అప్పుడు దేవుడు నీ పనులు పరిపూర్ణంగా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు నేను పిలుచుకుంటాడు. కార్యాలు జరగలేదని దేవుడా నన్ను పిలుచుకుంటే కుదరదు. ఇంట్లో నీకు పని చేయనికి చేతగాక యేసయ్య వస్తే బాగుండంటే నువ్వు చెప్పంగానే యేసయ్య టప్పుమని వచ్చి నేను దంమని తీసుకోపోవడానికి కూడా కాదు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ విసుకక ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచు కొలది మరి ఎక్కువగాను అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాజముగా కూడుకొనుట మానొద్దు. కొందరు ఎట్లున్నారంటే మానుకుంటున్నారంట కదా. ఇప్పుడు చదివినాం కదా వాక్యము. కొందరు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు మానేస్తూ ఉన్నారంట. కొందరు మానుకున్నట్లు మనం మానుకోవద్దంట ప్రార్థన. కూడుకొనుట మానుకోవద్దు. కొందరు వాళ్ళ అవసరం ఉన్నన్ని రోజులు ప్రార్థనలకు వస్తారు, ఆ తర్వాత ఎవరు పోతారు ప్రార్థన అనేసి ఆ విధంగా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు కూడా ఎంతోమందిని మనము చూస్తున్నాం దేవుని బిడ్డారా. కానీ దేవుని సన్నిధిలో మనము కూడుకొనుట వేరే వాళ్ళు మానేసినట్టు నువ్వు మానకూడదంట. ఇతరులు మానేసినట్లు మనం ప్రార్థనలు మానకూడదంట. తాచెడ్డ కోతి వరమెల్లా చేర్చిందన్నట్టు చాలామంది వాళ్ళు ప్రార్థనలు మానేస్తున్నారు. ఇంకా ప్రార్థనకు వచ్చేటోళ్ళకు కూడా చెవులో ఏదో ఒకటి ఊదేసి వాళ్ళను కూడా చెదరగొడుతున్నారు, చెరిపి వేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కాదు, వాళ్ళు మానేసినట్లు మనము మానేయకూడదంట. మనము దేవుని సన్నిధిలో మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
మరి 9వ వచనం నుంచి చదువుకుందాం. 183 పేజీ నంబర్. కొలస్సీయులకు రాసిన పత్రిక. అందుచేత ఉమ్. ఈ సంగతి వినిన నాటి నుండి ఉమ్. మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక ఉమ్. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన ఉమ్. వివేకము గలవారును ఉమ్. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా మనం ఏం చేయాలంటమ్మా? నడుచుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డట ప్రార్థన చేయుట మానక. దైవ సేవకులు ఏం చేస్తున్నారు? పౌలు భక్తుడు, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన మాత్రం మేము మానలేదు, కానీ ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించు వారునై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన మానకూడదు. అనేకుల కొరకు ప్రార్థనలు చేయాలి, మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని కూడా మనము తెలుసుకోవాలి. దేవుని జ్ఞానమందు ఇంకేం కావాలంట? మనము అభివృద్ధి పొందాలంట. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. దైవ జ్ఞానం మనకు ఎంతో అవసరం. దీనికి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ముందుకు సాగాలి. అన్ని విషయాలలో ప్రతి మంచి కార్యాలలో మనం ముందుకు ఉండాలి. దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి. ఆయన దేవుని జ్ఞానము అందు కూడా మనము అభివృద్ధి పొందుతూ ఉండాలి. అన్ని విషయాలలో ఏం చేయాలంటమ్మా? ప్రభువును సంతోష పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుని మనము సంతోష పెట్టే బిడ్డలుగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు రావడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, కానీ దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. మంచి పనులు, సత్కార్యాలు మనం చేయాలి. దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. అన్ని విషయాలలో దేవుని మనము సంతోషపెట్టినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రతి స్థలములో ప్రార్థించే వాళ్లకు శుభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానక ప్రార్థన చేయటం మనకు మంచిది. దేశంలో ఉన్న నశించిపోతున్న ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయడము మంచిది. అంత మాత్రమే కాదు, విసుకక ప్రార్థన చేయాలి. అందరూ వెళ్ళిపోతున్నట్లు మనము కూడా ప్రార్థనలో నుంచి తొలగిపోవడానికి వీలు లేదు. వాళ్ళని చూసి మనము చెదిరిపోకూడదు. మనము దేవుని మాదిరికరంగా ఉండాలి. వాళ్ళు మానుకున్నట్లు మనం ప్రార్థన మానకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేయొచ్చు. మరి దేవుని చిత్తాన్ని గ్రహించి మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని బిడ్డలారా, మంచి పనులు చేయొచ్చు. అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనము ఉండాలని ఇంతవరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఈ యొక్క మాటలు విన్నాం. కాబట్టి అనేకులకు మరి అనేకుల కొరకు మనం విజ్ఞాపన ధ్వనులు చేయొచ్చు. ప్రార్థన మానకుండా ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి శక్తి లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు అనుకుంటూ ఉంటే లాభము లేదు. ప్రభువుని అడగాలి. ప్రభువా, ప్రార్థించే ఓపిక నాకు కావాలి, ప్రార్థించడానికి సమయం కూడా నాకు కావాలి, ప్రార్థించడానికి నాకు శక్తి కూడా కావాలి. హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా
శక్తి నాకు కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. దేవాని సన్నిధిలో నాకు నీ అభిషేకం కావాలయ్యా. ప్రార్థించడానికి నన్ను అభిషేకించు ప్రభువా, ప్రార్థించడానికి నీ శక్తి నాకు కావాలయ్యా అని ప్రభువును మనం అడుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా దేవుడు తను మనల్ని అభిషేకించి గొప్ప ప్రార్థన శక్తి చేత ప్రభు మనల్ని నింపి దేవుడు తన కృపలో మనల్ని భద్రపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ముందుకు సాగుదాము. దేవుడు చేస్తున్న ప్రతి స్థలంలో ప్రార్థించే వాళ్ళందరికీ కూడా శుభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ న్యూసే దేవుడు ఇస్తాడు కనుక ఆ విధంగా దేవుడు ప్రతి బిడ్డకు దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించును గాక. అందరూ మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.